సంగీత మాస్ట్రో ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను 29 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులు ప్రకటించారు. వీరి విడాకుల విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రెహమాన్ అభిమానులకు కూడా బాధ పెడుతుంది వీరి విడాకుల ప్రకటన. సోషల్ మీడియా ఖాతాల ద్వారా తాము విడిపోతున్నట్లు ప్రకటించారు ఈ జంట. ఈ దంపతుల విడాకుల ప్రకటన నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఏఆర్ రెహమాన్ సైరా బానుని 12 మార్చి 1995న వివాహం చేసుకున్నారు. రెహమాన్ కి వధువులను చూసే సమయం లేకపోవడంతో తల్లిదండ్రులు వివాహం సెట్ చేశారు. నటుడు రషీన్ రెహమాన్ కి కోడలు అయిన సైరా గుజరాతీ కుటుంబం నుంచి వచ్చింది. ఉత్తర భారతదేశ సంస్కృతిపై బాగా ప్రావీణ్యం సంపాదించింది. గతంలోని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఏఆర్ రెహమాన్ తన తల్లి, సోదరి మొదటిసారిగా చెన్నైలోని సూఫీ సన్యాసి మోతీబాబా మందిరంలో సైరాను ఎలా చూశారో పంచుకున్నారు. తన తల్లికి సైరా గురించి, ఆమె కుటుంబం గురించి తెలియదట. కానీ వారు మందిరానికి కేవలం 5 ఇళ్ల దూరంలో నివసించారు కాబట్టి వారు వెళ్లి ఆమెతో మాట్లాడారట. ఇదంతా కూడా చాలా సహజంగా జరిగింది అంటూ గతంలో వెల్లడించారు రెహమాన్. సైరాతో తన మొదటిసారి కలిసిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ రెహమాన్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆమెను మొదటిసారి చూసినప్పుడు చాలా నచ్చిందట. అందంగా, సౌమ్యంగా ఉందని తెలిపారు. జనవరి 6, 1995న మొదటిసారి కలుసుకున్నారట. అదే రెహమాన్ 28వ పుట్టినరోజట. ఆ తర్వాత ఎక్కువగా ఫోన్లో కమ్యూనికేట్ అయ్యారట. సైరా కుచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతుందట. అందుకే తనను పెళ్లి చేసుకోవాలా అని ఇంగ్లీష్లో అడిగారట రెహమాన్. ఆ ప్రశ్న విని సైలెంట్ గా ఉందట సైరా. గుజరాత్లోని కచ్లో డిసెంబర్ 20, 1973లో జన్మించింది సైరా బాను. ఈమె సాంస్కృతికంగా సంపన్నమైన కుటుంబానికి చెందింది. సంప్రదాయం విలువలతో ముడిపడిన కుటుంబంలో జన్మించడంతో తన జీవితంపై ఆమె దృక్పథాన్ని బాగా ప్రభావితం చేసిందని అన్నారు రెహమాన్. సామాజిక, స్వచ్ఛంద కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేదట. భారతదేశంలోని ప్రముఖ సంగీత దర్శకుడు భాగస్వామి అయినప్పటికీ సైరా ఎక్కువగా తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు తెలిపేవారు కాదట. తనే కాదు, ఈ జంట తమ కుటుంబం గురించి వివరాలను చాలా అరుదుగా బహిర్గతం చేస్తారు. వారి పని, విజయాలపై దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడుతుంటారు. పెద్ద పెద్ద సమావేశాలు, బాలీవుడ్ పార్టీలకు కలిసి వెళ్తారు. ఈ జంట అంబానీ వివాహానికి కూడా హాజరయ్యారు. సైరా తన సంగీత పర్యటనలలో రెహమాన్ కు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. కేవలం తోడుగా కాకుండా సైరా అతని సృజనాత్మక ప్రాజెక్టులలో చురుగ్గా పాల్గొనేది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.